సాక్షి పత్రికని వైసీపీ అభిమానులే చదవట్లేదు. ఆ సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఏదైతే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తని, అది బెల్ట్ షాప్ గురించిన వార్తని ఇవాళ 'ఆంధ్రజ్యోతి' రాయడం ద్వారా, అట్లాగే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా హైలైట్ చేయడం ద్వారా, లేదా తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా చర్చకు వస్తుంది తప్పించి, లేకపోతే ఎవడు పట్టించుకునే ఉండేవాడు కాదు. అక్కడ ఏదైతే బెల్ట్ షాప్ అన్నట్టు వెరీ సింపుల్. ఈ వార్తలో అత్యుత్సాహం ప్రదర్శించద్దు. అది బెల్ట్ షాప్లో తాగినా, లిక్కర్ షాప్లో తాగినా, తాగింది మందే. రాత్రి 8:15కి అతను కొన్నాడు అన్నటువంటి తెలియదు. 8:15 కొన్నది ఉదయం 2:30 దాకా అతనికి కిక్కిచ్చిందంటే నాణ్యత కలిగిన మందు అని చెప్దామా? ఇంకోటి, అది మందు తాగడం అన్న దాని వల్ల జరిగిన ప్రాణాపాయమే కదా ఇది. ఆ మందు తాగినోడి అత్యుత్సాహం వల్ల జరిగిన ప్రమాదమే కదా ఇది. దానివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఏదో బెల్ట్ షాప్ అన్న ఒక్క పదాన్ని పుచ్చుకుని ఇదంతా కుట్రలు కుతంత్రాలని ఎందుకు పనికిమాలినటువంటి చర్చ? అసలు అవసరమా అదంతా చర్చ? బెల్ట్ షాపా మామూలు షాపా? బెల్ట్ షాపు కూడా అక్కడ ఉన్నాయా లేవు? అసలు రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంటే జనం నోటితో కూడా నవ్వరు. బెల్ట్ షాపు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడో చెప్పలేదు. ఇది మన నీచేతి నీచి పత్రిక నడిపి రాధాకృష్ణ గారు రాసిన ఎడిటోరియల్ కాలంలోనే ఉంది. దాంట్లోనే రాసుకొచ్చారు. ఇంకెవరికి చెప్పాలా? ఇంకెక్కడ చెప్పాలా? దాంట్లో ఎమ్మెల్యేలు తింటున్నారని కూడా రాసుకొచ్చారు. క్లియర్ కనబడుతుంది వేలాలు వేసినటువంటిది. ఎందుకు ఇంకా దాంట్లో నాటకాలు ఆడటం? దాని గురించిన వార్తల విషయంలో ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఎక్కువ పని చేస్తాడు పరిహారం, ఈ వ్యవహారాలు చూస్తే బెటర్.